ఇదే ఊరు పాడేది రక్తపడి మైతాపూర్. హాయ్ ఫ్రెండ్స్, గోయింగ్ టు అలీబాగ్. హాయ్, అందరికీ నమస్కారం. మీరు చూసేది తిరుగుతమ్రా మామ ఛానల్. నా పేరు భాస్కర్. ఇది నా ఫస్ట్ బ్లాగ్. ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చూపించండి. అంతవరకు మనం ఉందాం. అందరూ అలీబాగ్ అలీబాగ్ అంటుంటారు. అలీబాగ్ అంటే ఏంటి మనం చూద్దాం. మరి వెళ్దామా? చూద్దాం. సో మీకు చెప్పలేదు కదా నేను ఎలా వెళ్తున్నాను అలీబాగ్కి. సో ఇప్పుడైతే నేను మాండ్వా పోర్ట్కి వెళ్తున్నాను. సో అక్కడ నుండి నా బోట్ స్టార్ట్ అవుతుంది. సో నా బోట్ నేమ్ ఏంటిదంటే M2M బోట్స్. సో ఈ బోట్లోనే ఎందుకు వెళ్తున్నానంటే కార్ తీసుకెళ్ళాలి కదా. సో ఆ బోట్లోనే మనకి కార్ అలో చేస్తారు అండ్ బైక్స్ అలో చేస్తారు. సో వేరే బోట్లో కార్ అలో చేయరు, ఓన్లీ బైక్స్ అలో చేస్తారు. సో ఇది మీరు బోట్లో వెళ్ళాలంటే మీరు టికెట్స్ ఆన్లైన్ తీసుకోవచ్చు. సో నాకైతే టికెట్ ఇప్పుడు వెహికల్ది 1200 రూపీస్ అయింది అండ్ పర్ పర్సన్కి 420 రూపీస్. సో ఈ బోట్లో మనం ట్రావెల్ చేస్తే ఒక 1 అవర్లో మనం ముంబై టు అలీబాగ్ రీచ్ అవుతాం. అదే మనం బై రోడ్ వెళ్తే మ్యాక్సిమం 2 to 3 అవర్స్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. ఇప్పుడైతే మనం పోర్ట్ లొకేషన్కి చేరుకున్నాం. సో అదే బోట్ ఆ బోట్లోనే మనం వెళ్ళాలి. అండ్ ఇదంతా క్యూ చూస్తున్నారు కదా, ఈ ఉన్న కార్స్ అన్నీ ఆ బోట్లోనే వెళ్తాయి. సో ఈ క్యూలోనే మనం వెళ్ళాలి. ఈ క్యూ దాటుకుని వెళ్ళిపోరాదు, ఎందుకంటే మనకి ముంగడ టికెట్స్ తీసుకోవాలి. ఆ ముందట షెడ్ చూస్తున్నారు చూడు, అక్కడ టికెట్ ఇస్తారు మనకి. ఇక్కడైతే మనం QR కోడ్ చూపించాలి. QR కోడ్ చూపిస్తే మనకి వాళ్ళు QR కోడ్ స్కాన్ చేసుకొని మనకి టికెట్ ఇస్తారు. టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ తీసుకొని మనం ముంగడికి వెళ్దాం. ఒక ముంగడ మనకి సెక్యూరిటీ చెక్ కూడా ఉంటుంది. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి క్యూలో షిప్ లోపలికి పంపిస్తారు. ఇదేంట్రా మామ షిప్ ఇలా ఊగుతుంది, నాకైతే భయం వేస్తుంది. సరే ముంగడికి వెళ్దాం. పార్కింగ్ కింద వేసుకుందామా మీద వేసుకుందామా? ఓ మనకైతే డైరెక్ట్లీ అండర్ గ్రౌండ్లోకి పంపిస్తున్నారు. సో ఇక్కడైతే పార్క్ చేసుకుందాం. పార్కింగ్ అయితే అయిపోయింది, మనం మీదికి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత మనం చూసుకోవచ్చు మన వెహికల్ అయితే ఎక్కడి నుండి వచ్చింది. సో ఇలాగ వచ్చి మనం డైరెక్ట్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి పార్క్ తీసుకున్నాం. సో ఇప్పుడైతే కొంచెం చల్లటి గాలిలో లోపలికి పోయి కూర్చుందాం. అండ్ మీరు చూస్తున్నారు కదా, చైన్ వేసింది ఉంది పైకి వెళ్ళకుండా. సో మనం పైకి వెళ్ళాలంటే మన ఉన్న టికెట్ మనదైతే 420 రూపీస్ టికెట్, ఒక 700 రూపీస్ టికెట్ ఉంటుంది అండ్ 1500 రూపీస్ టికెట్ ఉంటుంది. సో ఆ టికెట్ మనం తీసుకొని పైకి వెళ్ళచ్చు. అండ్ 1500 టికెట్లో అంటే ఫుడ్ అన్లిమిటెడ్ ఉంటుంది అండ్ మనకి ఆల్కహాల్ కూడా మనం తీసుకోవచ్చు పైన. ఒకసారి బోర్డ్ చూడండి విండో నుంచి ఎలా ఊగుతుంది అటు ఇటు.
ఇప్పుడు మనం ఒకసారి మెనూ చూసుకుందాం. నాచోస్ రోస్టెడ్ 270, వెజ్ పిజ్జా పాకెట్ 270, చికెన్ కోఫ్తా మీట్ బాల్స్ 300, ఆమ్లెట్ పావ్ 180, పంజాబీ సమోసా 120, వడాపావ్ 100. సరే ఇక ఏదో ఒకటి వడాపావ్ తీసుకుందాం, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. అప్పుడు మనం డబ్బా పట్టుకొచ్చుకోండి వడపావులు అడిగి మంచిగా అడిగి నేను 100 రూపీస్ వడపావులు మయత్తుండే నాకు ఎలా చేయాలి. समोसा में कितना? 2 पीस आएगा. 2 पीस आएगा. वड़ा पाव में वड़ा पाव भी 2 पीस. 2 पीस आएगा ना. ठीक है. चार वड़ा पाव प्लेट देना, 2 वाटर बॉटल. 8 पीस आएगा, 2 वाटर बॉटल. 1 मिनट वड़ा पाव एक हाँ चेक करो. 740 रुपीज़. 740. कार्ड नहीं होगा सर. कार्ड फोन पे होगा या UPI, बट नेटवर्क पे डिपेंड रहेगा. यूपीआई तो नेटवर्क तो है एक में देखता हूँ. कर लीजिए यहाँ पे वहाँ पे QR तो यही है. कितना बोला सर? कितना बोला? 740. बाहर जाके ट्राई कर लो. క్యాష్ తెచ్చాను మన గాడికి లేదు. క్యాష్ వచ్చేసిన మనకు బిల్ ఇచ్చిండు. బిల్లు తీసుకొని మనం చూద్దాం. సరే వెళ్దాం. వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాం. 4 वड़ा पाव, 4 प्लेट वड़ा पाव, 2 वाटर बॉटल. ठंडा वाला देना. తీసుకుంటారు కిందికైనా పేమెంట్ అవుతుంది. పేమెంట్ కింద అయితే ఓకే. ఇది కత్తే ఆస్తులు అమ్ముకోవాలి మనం. ఆస్తులు అమ్ముకోకుండా నడుపుతుంది కదా. అమ్ముకోవాలి ఎప్పుడెప్పుడు. అబ్బాయి ఇట్లా వడపావు పెట్టిమన్నా, వడపావు ఇట్లా పెట్టిమని అనుకో. 4 प्लेट. अच्छा वड़ा पाव डाल के देता ना? नहीं हम लोग बनाने का. अरे बना के दो ना, काट के मसाला विसाला डाल के. और आपको हम लोग कैसे बनाएंगे इसको? वड़ा पाव काटेंगे कैसा? पाव काटेंगे कैसा? काट के दो ना. अरे आप ग्लव्स भी पहने हैं तो आप बना के देखो तो अच्छा रहेगा. इधर ही बनाने का. आप जहाँ पे बैठे हो जहाँ पे लेके जाइए ना और वहाँ पे बैठ के आराम से निकाल. वीडियो तो माना था स्टैंड देखो. ये देखो आज मैंने ये ग्लोव नहीं पहना लेकिन ये ऐसा सिंपल सा टूट जाता है. నువ్వు అన్నట్టు ఊగుతున్నావు. బోట్లో తీసుకుంటే ఇలాగ ఇస్తుంది, బయట తీసుకుంటే మనకి నార్మల్ అంటే కట్ చేసి అందులో చట్నీ పెట్టి వడపావు పెట్టి ఇంకా వస్తాయి. బోట్లో ఏమి ఊగుతుంది కదా. ఆల్మోస్ట్ అలీబాగ్ రీచ్ అయినాం. ఇప్పుడు తొందరగా కిందికి వెళ్ళి మన కార్ పార్కింగ్ నుండి ఫస్ట్ మనం బయటకు తీయాలి. సో బయటకు తీసిన తర్వాత డైరెక్ట్ మనం ఫామ్ హౌస్కి వెళ్ళిపోదాం. మనం బుక్ చేసుకున్న ఫామ్ హౌస్ అలీబాగ్ పోర్ట్ నుండి ఒక 5 minutes మాత్రమే.
అయినాం. సో ఇప్పుడు ఇక్కడ పార్క్ చేసుకొని ఫస్ట్ మనం పూల్లోకి దింకాలి. ఇప్పుడైతే రూమ్లో మనం ఫ్రెష్ అయిపోయాము. సో ఇప్పుడు కిందికి వెళ్ళి డైరెక్ట్ లంచ్ చేసేసేయాలి. లంచ్లో ఈరోజు ఫిష్ అండ్ లంచ్ అయిపోయిన తర్వాత మీకు విలా ఒక ఓవర్ వ్యూ ఇస్తా, విలా ఎలా ఉందో మాది. హే మీ రుచి నా 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 పడ్డది హాయ్ మీ రుచి. ఇది విలా ఎంట్రన్స్. పక్కన చూసి భయపడకండి, ఇది జంగల్ కాదు. హైవే నుండి ఒక 200 మీటర్స్ లోపల మాత్రమే. మేము దిగిన బోట్ నుండి ఇక్కడి వరకు విలా వరకు ఒక 5 మినిట్స్, అంటే 2 కిలోమీటర్స్. ఇక్కడ నియర్ బై అన్నీ మనకు దొరుకుతాయి. లైక్ షాప్స్ అయినా ఏదైనా కిరాణా షాప్స్ అయినా అన్నీ ఉన్నాయి ఇక్కడ దగ్గర. సో ఫస్ట్ ఫ్లోర్ ఒకటి ఉంది, కింద గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఉంది. పైన బట్టలు మాత్రం చూడకండి. ఫస్ట్ ఫ్లోర్లో మేమైతే ఉంటున్నాం, ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇది విలా. సో ఇది పూల్. సో ఈ సైడ్ చూస్తున్నారు కదా, ఈ సైడ్ చిన్న పిల్లలు ఆడుకోవచ్చు అండ్ ఎక్కడ లోతు ఉండదు, ఓన్లీ 2 ఫీట్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఆ పక్కన అడల్ట్స్కి అంటే పెద్దవాళ్ళు ఆడుకోవచ్చు. అండ్ మేమైతే చాలా యూటిలైజ్ చేసుకుని ఉంటుంది. అండ్ మీరు కూడా ఇక్కడ రావచ్చు, వీడియో కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు అన్ని ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటిదంటే ఫుడ్ నాకు నచ్చింది ఏంటిదంటే నాన్ వెజిటేరియన్లో ఫిష్ అండ్ వాళ్ళ రోటీ. అండ్ ఇంకా వెజిటేరియన్లో అయితే నాకు నచ్చింది చోలే భటూరే అండ్ పప్పు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఏరియాలో లంచ్ అయినా డిన్నర్ అయినా అన్నీ ఇక్కడనే చేసుకోవచ్చు. అండ్ ముంగడు చూస్తున్నారు అది వాళ్ళ కిచెన్. ఇప్పుడైతే మేము విలాలో ఫుల్ ఎంజాయ్ చేసి బయలుదేరుతున్నాం బీచ్కి. బీచ్ పేరు ఏంటిది తెలుసా? అవర్స్ బీచ్. అవర్స్ అంటే ఏంటిదో గూగుల్లో సెర్చ్ చేసుకోండి.
ది అవర్స్ బీచ్, వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ బీచ్ ఇన్ అలీబాగ్. చూడండి